చేసుకున్న తర్వాత ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్ కి లేదన్న మంత్రి అయ్యన్న పాత్రుడు గారు వ్యాఖ్యలు సమర్థిస్తారా అంటే మాత్రం 80% మంది కాదంటున్నారు. ఇక కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా ఈ ప్రత్యేక హోదా పైన డైరెక్ట్గా చెప్పకపోయినా ఇది బీహార్కి వర్తించదని, బీహార్కి మాత్రమే చెప్పిన ప్రకటన అంటూ ఒక్క నిమిషం దిలీప్ గారు బీహార్కి సంబంధించింది అని అంటున్నారు. మరి నిజంగానే ప్రత్యేక హోదా బీహార్కే పరిమితం అవుతుందా మరి కాదా? ఈ విషయంలో మరి మురళీమోహన్ గారు సినీ నటుడు, వారు కూడా అవసరమైతే రాజీనామా చేయడానికి కూడా ఇబ్బంది ఏం లేదని చెప్తున్నారు. మరి కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారు ఇలాంటి వాళ్ళు ఈ వేరే ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయని ఆలోచనలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఆల్టర్నేటివ్స్ విషయం ఆలోచించకూడదా? ప్రత్యేక హోదా సెంటిమెంట్ తోటే జనం రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ వెళ్ళాలా? లక్ష్మీపార్తి గారు, ఇప్పుడు ఈ విషయంలో చాలా దారుణమైనటువంటి వంచన జరుగుతూ ఉంది ఏపీకి మాత్రం 100%. బిఫోర్ ఎలక్షన్స్ ఇచ్చిన హామీలు పోయినాయి. రాజ్యసభలో లాస్ట్లో మనకి 13వ అదంతా కూడా 14 ఆర్థిక సంఘం ఇబ్బంది ఉందని చెప్పింది. చెప్పినప్పుడు ప్రజలు ఆల్టర్నేటివ్ కోరుకోవాలా, లేదు మా హోదా కావాలని పట్టుకోవాలా అన్నది నా ప్రశ్న. ఇప్పుడు ఈ హోదా అనే పదం అనేది తప్ప మిగిలినన్ని ఇస్తామనేటువంటి ఒక హామీనైనా పొందితే తప్పేం లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో 14వ ఆర్థిక సంఘంలో 13వ షెడ్యూల్ క్రింద ప్రతిపాదించినటువంటి అంశాలను మనం పరిగణలో తీసుకుంటే ప్రతి 6 నెలల లోపే కొత్తగా ఏర్పడ్డటువంటి రాష్ట్రం 6 నెలల లోపే కారిడార్స్ కానివ్వండి, 3 విమానాశ్రయాలు కానివ్వండి, తర్వాత ఎయిమ్స్ తరహాలో పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా ఒక 20 పొందుపరిచారు. ఎవరు ప్రధానమంత్రి గారు స్వయంగా ఇచ్చినటువంటి దాంట్లో. దానికే ఇంకా ఈయన ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు పెంచాలని వెంకయ్యనాయుడు గారు ఆ రోజు చెప్పారు. మొన్న జూలై 18వ తారీఖున సుజనా చౌదరి గారు ఏమంటారండి, మొన్న ఆఖరికి మనకి ఇది 14వ ఆర్థిక సంఘ సిఫార్సుల కమిషన్ కూడా అయిపోయింది, మీటింగ్ కూడా అయిపోయింది, బడ్జెట్ సమావేశాలు అయిపోయినాయి. కానీ దానిలో కేటాయింపులు ఏమాత్రం మనం రాష్ట్రానికి తీసుకురాగలిగారండి సుజనా చౌదరి చెప్పినట్టుగా. ఈ ఎండ్ అవి వేరేనండి, అసలు అవి రాజధానికి సంబంధించినవే కాదు, కానీ అది కాదు కదా. సిఫార్సుల సంఘం ఏది కూడా రాజధానికి సంబంధించి 6 నెలల లోపల వీటన్నిటి కేటాయింపులు జరగాలని చాలా స్పష్టంగా రాజ్యసభలో పొందుపరిచిన షెడ్యూల్లో ఉందండి. దాంట్లో ఒక్కటి కూడా అసలు ఆంధ్రప్రదేశ్ సాధించుకోలేకపోయింది. మురళీమోహన్ గారు ఏం చెప్తున్నారండి, నేను అవసరమైతే చేస్తాను, ఈయన చేస్తే గుడ్డి కన్ను మూస్తే అంత తెరిస్తే అంత అండి. ఈయన మురళీమోహన్ గారు ఒక రిజైన్ చేసినంత మాత్రం చేత కేంద్రం అంతా కదిలిపోయి స్పెషల్ స్టేటస్. మురళీమోహన్ గారండి, ప్రభుత్వం రిజైన్ చేయాలని కాదండి, నిజంగా చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ మీద లేదు, దానికి సంబంధించినటువంటి స్టేటస్ అనే పదం అనకుండా మిగిలినవన్నీ కూడా మేము ఇస్తామని ప్రధానమంత్రి గారి చేత ఒక్క స్టేట్మెంట్ ఇప్పించమనండి, ఒక్క స్టేట్మెంట్ ఇప్పించమనండి, అందరూ కన్విన్స్ అవుతాం. లేనప్పుడు అంతే, వీళ్ళు రిజైన్ చేసిన వాళ్ళేం పట్టించుకునే పరిస్థితిలో లేరండి, వాళ్ళు బాగానే ఉన్నారు కదా. మురళీమోహన్ గారు కూడా ఆ విషయం ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నారంటే, చాలా దయనీయంగా నేను రాజీనామా చేసినా, తెలుగుదేశం వాళ్ళందరూ రాజీనామా చేసేసినా వాళ్ళకి పూర్తి మెజార్టీ ఉంది కనుక వాళ్ళు మనం లెక్క చేయరు కనుక వాళ్ళు మనం ఆ పరిస్థితిలో విధి లేని పరిస్థితిలో ఉన్నాం కనుక వాడిని బతిమలాడుకునే మనం తెచ్చుకోవాలి కనుక మేము కాంగ్రెస్ ఎంపీలందరినీ దత్తములని తిట్టారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకుల్ని ఢిల్లీ కాళ్ళు మొక్కుతున్నారు, ఢిల్లీకి సాగిలి పడ్డారు, దద్దమ్మలు చవటలు అని నానా రకాలని. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒక చిన్న విషయాన్ని, ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి గారు హామీ ఇచ్చిన దాన్ని, కేబినెట్ నిర్ణయం చేసిన దాన్ని బీజేపీ మేనిఫెస్టోలో సార్ ఏ ప్రత్యేక హోదా, మీరు ఏ ప్రత్యేక రాష్ట్రం, ప్రత్యేక హోదా సంబంధించిన రాష్ట్రాలైనా కేబినెట్ డెసిషన్ తోటి ఉత్తరాఖండ్ లో అలాగే ఇచ్చారు కదా అండి. సార్ నేను ఒకటే విషయం, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ మేనిఫెస్టోలో 10 ఏళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామని చెప్పారు కదా. మీరు ఇదే రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, స్వయంగా అరుణ్ జైట్లీ గారు, వెంకయ్యనాయుడు గారు కలిసే కదా ఆ రోజు 10 సంవత్సరాలు డిమాండ్ చేసింది. 2 కాంగ్రెస్ లో వాళ్ళు హామీ ఇచ్చారు కదా మన్మోహన్ సింగ్ గారు. మన ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పార్టీలకు అతీతంగా ఒక ఇచ్చిన హామీని, లేదా వచ్చిన ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీని
సాధించుకోలేనంత బలహీనంగా ఇక్కడ ప్రభుత్వం ఉందా? అంత దయనీయమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నవనిర్మాణ దీక్ష పెట్టి విజయవాడలో ఉపన్యాసం ఇచ్చింది ఏంటంటే ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా దాని వల్ల పెద్ద ఒరిగేది ఏం లేదు, కానీ మనం అడుగుతూ ఉంటాం. నిన్న కేబినెట్ లో డిసిషన్ చేసింది ఏంటంటే ఎప్పుడు మా అందరికి తెలుసు ఇది రాదని చెప్పేస్తున్నారు. అంటే రాదని చెప్పిన తర్వాత మురళీమోహన్ గారు ఇక్కడే కన్ఫ్యూజన్. మళ్ళీ కేంద్రం నిర్మలా సీతారామన్ గారు వచ్చి ఇంకేదో చూస్తున్నారు. ఇంకా మోసం కదా. రాజ్యసభలో పార్లమెంట్ లో నిన్న ప్రణాళిక శాఖ మంత్రి అఫీషియల్ గా ప్రకటన చేసి ఏ రాష్ట్రానికి ఇచ్చేది లేదని ఆయన చెప్తే ఈవిడ బీజేపీ ఆఫీసులో కూర్చొని ఆవిడ కూడా మేము ప్రత్యేక హోదా ఇచ్చిందని కట్టుబడి ఉంటామని చెప్పట్లా, న్యాయం చేస్తాము అని ఒక వాక్యం చెప్పి మీరు ముగించారు. ఇన్ని మోసాలు ఎందుకు? ఆంధ్రప్రదేశ్ కి లోటు బడ్జెట్ ఉంది, రాజధాని లేదు, ప్రత్యేక హోదా అవసరం ఉంది, ట్యాక్స్ ఇన్సెంటివ్ ముఖ్యంగా అది పన్ను రాయితీలు చాలా ఎక్కువ కీలకం ఉంది. నేనైతే మొన్న నుంచి సందేహం వ్యక్తం చేస్తున్నా. 10,000 కోట్లు రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వాలకి 1,600 కోట్లు పుష్కరాలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం రాష్ట్రానికి, అదే 50 కోట్లు సంక్రాంతి కానుక పేరు మీద పంచిన రాష్ట్రానికి అన్నిటికన్నా హోదా ఇవ్వడం ఇబ్బంది అవుతుందా అనేది నాకు వచ్చేసి. ఒక ఎమ్మెల్సీ కొనుక్కోవడానికి 5 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం లేకపోతే పార్టీలకు ఢిల్లీ వాళ్ళు ఏమనుకుంటారు, ఇంత దుబారా చేస్తుంటే ఏమి పేద రాష్ట్రం అని అనుకోవచ్చు వాళ్ళు. కనుక ఈ రకమైన వైఖరితో ఉన్నది ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం యొక్క వాళ్ళే ఈవేళ కేంద్రం కూడా అలా. శ్రీనివాసరెడ్డి గారు పొదిలి నుంచి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. శ్రీనివాసరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ ప్రత్యేక హోదా నుంచి మాట్లాడదాం సార్. ప్లీజ్ మాట్లాడండి. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులలో ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ముందు వెంకయ్య నాయుడు గారికైనా దీన్ని స్పందించి రాజీనామా చేస్తే కంపల్సరీ మన ప్రత్యేక హోదా వస్తుంది సార్. రాజకీయ నాయకులు ఈ విషయంలో ఆయన తప్పు ఆయన ఇబ్బంది పడుతున్న నిజమే, కానీ ఏపీకి సంబంధించి రాజధానికి సంబంధించి 1000 కోట్ల నిధులు ఇవ్వటంలో కానీ ఆ విషయాల్లో ఆయన్ని మనం తప్పు పడతాము. అయితే ఈ పాయింట్ వరకు ఆయన కాస్త ఇరకాటం ఉన్నది, కానీ రాజీనామా చేస్తే ఈ డబ్బులు కూడా రావేమో, అది ఆలోచించుకోండి మరి. శ్రీనివాసరెడ్డి గారు ఇస్తామన్నారు కాబట్టి బీజేపీ తరఫున ఏమాత్రం నైతిక విలువ ఉన్నా జైట్లీ గారు వెంకయ్య నాయుడు గారు రాజీనామా చేస్తే రాజీనామా ప్రతిపాదన చేస్తే కంపల్సరీగా మోడీ దిగి వస్తారు సార్. అంతేనా? రాజీనామాకి దగ్గర మీరు. రామరాజు గారు మరొకరి లైన్ లో ఉన్నారు. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం సార్. ప్లీజ్ మాట్లాడండి. 5 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం అడిగిన చంద్రబాబు నాయుడు గారు కేంద్రం వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం 10,000 కోట్లు 12,000 కోట్లు మొత్తం ఎంటైర్ ప్రాజెక్ట్స్ కానీ క్యాపిటల్ కానీ ఇస్తే ఎలా ఊరుకున్నారు సార్? 5 లక్షల కోట్లు ఎక్కడ, 10-12,000 కోట్లు ఎక్కడ? ఇదేదో మంచి పాయింటే. మీరు రామరాజు గారు మీరు అన్నది కరెక్ట్. ఆయన ఏదో ఎవరిలా ఇల్లు రాజధాని విడగొట్టర్లే 4 లక్షల కోట్లు అడగొచ్చని అయిపోయిన తర్వాత అన్నారు. నిజంగా కూడా చట్టంలో ఉండే హామీలన్నింటినీ అమలు చేసుకుంటే 4 లక్షల కోట్లు కాదు 5 లక్షల కోట్ల విలువైనటువంటి అవసరాలు తీరే పరిస్థితి చట్టంలో ఉన్నాయి. నేను చెప్తాను సార్ ఒక మాట. ఆయన అడిగాడు. నేను అడిగేది అదే. ఇప్పుడు ప్రభుత్వంలో మీరు ఉండగా అక్కడ కేంద్రంలో మీరు ఉన్నారు, ఇక్కడ మీరు రాష్ట్రంలో ఉన్నారు, మీరు భాగస్వాములు. ఈవేళ బీజేపీ మీదకి నెట్టేయడానికి కూడా లేదు. మీరు ఎందుకు డిమాండ్ చేయలేకపోతున్నారు? ఒక రాష్ట్ర ప్రయోజనాలని అంత మీ వెనకాల ప్రజలు ఉన్నారు కదా. మిమ్మల్ని మోడీ గారిని నిలదీస్తే ప్రజలను వ్యతిరేకిస్తారా? ఎందుకు రాకుండా పోతే అంత దయనీయమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఉండాలా? ఏమండి ఇచ్చిన హామీలు సాధించుకునే అంత దయనీయ పరిస్థితిలో ఉండాలా? మీరు చంద్రబాబు గారు మంచి ప్రశ్న వేశారు. మరి ఆయన ఎప్పుడైనా సమాధానం చెప్తారో ట్రై చేద్దాం. మీరు మీ తరఫున కూడా ఎప్పుడైనా ఎవరన్నా అడిగితే బానే ఉంటుంది. శ్రీనివాస్ గారు ఒక్కటి ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళు ముందే చెప్పేశారు రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు రాదనేది. అందుకే ఎందుకంటే వెంకయ్యనాయుడు గారు సూచనగా అక్కడ చెప్పారు. తర్వాత అరుణ్ జైట్లీ చేత చెప్పించారు. తర్వాత ఇంద్రజిత్ గుప్తా అయితే 2 సార్లు ఇప్పుడు పార్లమెంట్ లో చెప్తానే ఉన్నారు. దీంతో స్పష్టంగా తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకనే దానిలో భాగంగానే ఒక సీక్రెట్ ఒప్పందం వీళ్ళిద్దరి మధ్య జరిగింది. ఆర్డినెన్స్ అప్పటికప్పుడు హఠాత్తుగా దానికి 13వ రైతు భూమి సేకరణ చట్టాన్ని దాన్ని మార్పులు చేసి ఆర్డినెన్స్ అనేది ఒక తెర మీదకి తీసుకొచ్చి అందుకే మీరు ఎంతైనా సరే ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ పూలింగ్ చేసుకోండి, ప్రైవేట్ కంపెనీలు కట్టబెట్టుకోండి. ఈ రోజు అంతేనండి. దాని క్రింద దాదాపు 28,000 ఎకరాలు ప్రైవేట్ కంపెనీలకు దారాదత్తం చేయబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అందువల్ల ఇట్లాంటి ఒప్పందాలు అలాగే ఏ దేశానైనా వెళ్ళండి, ప్రధానమంత్రి
వాటన్నిటికి కూడా మీకు పర్మిషన్ ఇస్తున్న హోమ్ శాఖ నుంచి పర్మిషన్ ఏపీసీ గవర్నమెంట్ వచ్చింది కదా అసలు. ఎవరో బాగుంది, సరదాగా కూడా ఉంది. 4 లక్షల కోట్లు కావాలన్నారు కదా, మరి ఇప్పుడు 10,000 టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే ఏపీకి హోదా ఇస్తామన్నది ఒక అజూరెన్స్, ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి అజూరెన్స్. ఇది పార్లమెంటు దాని జోలికి మనం అది చేస్తాం. నిర్మలా సీతారామన్ గారు నేను ఏం చెప్పారంటే అది స్పెసిఫిక్ గా మీరు మాట్లాడలేదు, దాని మీద నిర్ణయం జరుగుతుంది, చర్చ జరుగుతుంది అన్నారు. బట్ ఓవరాల్ గా మీరు ఇంతకుముందు పాయింట్అవుట్ చేసినట్టే దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలకు గతంలో ఇచ్చిన హోదాను కూడా పక్కకు పెట్టి ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది, ప్లానింగ్ కమిషన్ తీసేసాం, 30 to 40% చేశారు. సో కొత్త కాన్సెప్ట్ ఎందుకండి ఈ కథలు ప్రణాళికలు ఏం పెట్టారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? బీహార్ రైట్, ప్రైమ్ మినిస్టర్ గారితో ఏపీకి సపరేట్ గా ఇస్తామని చెప్పాలి. ఎక్కడిచ్చారు? బీహార్ కి 50,000 కోట్లు ప్రకటిస్తున్నారు, ఎలక్షన్ ఉందని. ఏపీకి ముందే 50,000 కోట్లు ఇస్తామని చెప్పారు కనీసం. ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రత్యేక చట్టం వచ్చినప్పుడు ప్రత్యేక సందర్భంలో 2 రాష్ట్రాలకు సంబంధించి అజూరెన్స్ ఆల్రెడీ బిల్లు రూపంలో ఉంది కాబట్టి దానికి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కాంపెన్సేట్ చేస్తుంది. కాశ్మీర్ కి ఇచ్చిన మరి అది నిర్ణయం కదా, డిబేట్ జరుగుతుంది దేశవ్యాప్తంగా. అంటే ప్రత్యేక హోదా అనేది కానీ మనం డబ్బులు కేటాయింపులు కానీ జరగాల్సిందే. ఎందుకోసం అని అంటే ఏ బేసిస్ మీద జరగాలో మీకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి విద్యా రేషియో ఎంత ఉంది, ఉద్యోగుల రేషియో ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది, పరిశీలన చేసి సేద్యం చేస్తున్నటువంటి భూములు ఎన్ని ఉన్నాయి. మన్మోహన్ సింగ్ గారికి మోడీ గారు వదిలేశాడా? కాదు ఇక్కడ పొలిటికల్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇచ్చేది అనంతపూర్కి ఎక్కువ రావాలయా, చిత్తూరుకి ఎక్కువ రావాలా, రాయలసీమకి ఎక్కువ రావాలా? అదేదో ప్రత్యేక హోదాను వచ్చిన పైసలన్నింటినీ పప్పు బెల్లాల కలిసి ఏదేమైనా కరువు పరిస్థితుల విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో ప్రభుత్వాలు క్లారిటీగా ముందుకెళ్ళగలిగితే ప్రజలకి మేలు జరుగుతుంది. లేదంటే ఇట్లాగే సమస్యలు పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరగకుండా నేరుగా సూటిగా ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక హోదాపై మాట్లాడే అర్హత జగన్కి లేదన్న మంత్రి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 15% మంది మాత్రమే సమర్థిస్తా ఉంటున్నారు. మిగతా వాళ్ళు మాట్లాడవచ్చు, జగన్ గారికి అర్హత ఉందన్నారు. మరి రేపు 10వ తారీఖు ధర్నాలో ఎంత అర్హతతో మాట్లాడతారో చూద్దాం. ఈ SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. లక్ష్మీపార్తి గారు, గౌతమ్ గారు, దిలీప్ గారు, నరసింహ గారు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.